రాష్ట్ర రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో 2 స్కోచ్ అవార్డులు వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, స్కోచ్ అవార్డును ఎప్పుడు ప్రదానం చేయనున్నారు? సాధారణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఏదైనా ప్రజలకు అందించేటువంటి సేవలు, మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి వారిని అభినందించేందుకు గాను ప్రత్యేకించి ఈ స్కోచ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి 2025 సంబంధించి ఈ విభాగాల్లో అన్ని రాష్ట్రాలు కూడా ఈ స్కోచ్ అవార్డు కోసం పోటీ పడ్డాయి. అయితే రెవెన్యూ శాఖకు సంబంధించి రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు అలాగే కార్యక్రమాలను పరిశీలించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్కోచ్ అవార్డును 2 స్కోచ్ అవార్డును ప్రకటించింది. ప్రధానంగా రెవెన్యూ శాఖలో చూస్తే కనుక ఆన్లైన్ కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్ అనే విధానాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తుంది. దీన్ని ఏంటంటే ఏదైనా సామాన్యులు ఏదైనా రెవెన్యూ సమస్యలకు సంబంధించిన పరిష్కారం చేసేందుకు గాను ఆర్డీఓ స్థాయిలో కానీ లేదంటే ఎంఆర్ఓ స్థాయిలో కానీ ఇచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తుంది. వాళ్ళు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్ ద్వారానే వాటిని చాలా వేగంగా సామరస్యపూర్వకంగా వాటిని సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఈ విధానం దేశంలోనే ఉత్తమమైనదిగా భావించి స్కోచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీసర్వే 2.0 కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వంలో చూస్తే కనుక పలు రకాలైనటువంటి అవకతవకలు జరిగాయని రైతులు ఫిర్యాదులు చేశారు. అయితే అలాంటి అవకాశం ఇవ్వకుండా చాలా పకడ్బందీగా రైతుల సమక్షంలో రైతులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో రీసర్వే చేయడం, అదేవిధంగా వాటి అన్నింటినీ కూడా పలు రకాల వినూత్న విధానాలను అమలుంచి ఎక్కడ కూడా ట్యాంపరింగ్ అవకాశం లేని విధంగా పకడ్బందీగా రీసర్వే చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నందుకు మరో స్కోచ్ అవార్డు ప్రకటించడం జరిగింది. మొత్తం 2 స్కోచ్ అవార్డు రావడం పట్ల రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మక చర్యలకు ఇది నిదర్శనం అని చెప్పేసి వారు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో పొలాలకు సంబంధించి కానీ అలాగే స్థలాలకు సంబంధించి కానీ ఏదైతే సమస్యలో వాటన్నిటి పరిష్కరించడమే ధ్యేయంగా 14 నెలల కాలంలో తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి అనడానికి ఇది నిదర్శనం అని చెప్పేసి వారు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంగా రెవెన్యూ శాఖకు అనేది గతంలో ఇట్లాంటి అవార్డు రావడం అనేది చాలా అరుదనే చెప్పాలి. ఈసారి ఒకేసారి 2 అవార్డు రావడం పట్ల రెవెన్యూ శాఖ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వచ్చే నెల 20వ తారీఖున ఢిల్లీలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అలాగే ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే ఇతర అధికారులందరూ కూడా వెళ్లి అవార్డును స్వీకరించున్నారు. మొత్తానికి స్పోర్ట్స్ అవార్డు రావడం పట్ల రెవెన్యూ శాఖ హర్షం వ్యక్తం చేస్తుంది. ధన్యవాదాలు రమణ.